రుద్రంగి బండమీది బడి అభివృద్ధిపై రుద్రంగి కాంగ్రెస్ నాయకుల విమర్శలపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోని బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే రుద్రంగి బండమీది బడి అభివృద్ధి చెందిందని అన్నారు. పాఠశాలను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు బండమీది బడిని ఎమ్మెల్యే అభివృద్ధి చేశాడని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 2 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ నాయకులు పాఠశాల అభివృద్ధిని మరిచారని అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చొరవతో మన ఊరు మనబడి పథకంలో విద్యార్థులకు డైనింగ్ హాల్ నిర్మించామని, అదనపు తరగతి గదుల నిర్మాణం కూడా ఆ బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని అన్నారు. బండమీది బడిలో బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు దాతలు చేసిన అభివృద్ధిని తామే చేశామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటూ తిరుగుతున్నారని అన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ నిధులను మళ్లించి కొచ్చాగుట్ట తండా రోడ్డును స్వార్థ రాజకీయాల కోసం గ్రామంలోని నిర్మించారని, ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని తామే చేసినట్టు చెప్పుకోవడం మానుకోవాలని, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలోని నాయకులు మంచే రాజేశం, మాడిశెట్టి ఆనందం, దయ్యాల రాణి, కంటే రెడ్డి, ఆకుల గంగారాం, గెంటే ప్రశాంత్, దయ్యాల పెద్దులు, ఎల్లల గంగారెడ్డి, సింగరపు గంగరాజం, అంబటి రాములు, ఇర్నం రాజేశం, కదాసు లక్ష్మణ్, మేకల రాజేందర్, శ్రీధర్, ఎండి బాబా, ఏకిలిపురం నర్సయ్య పాల్గొన్నారు. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చెల్మడ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చెల్మడ గారి నాయకత్వం. జై తెలంగాణ. మొన్నటి రోజున వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కొన్ని విమర్శలు చేశారు. ఎలాంటి అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీలో జరగలేదని, గతంలో మేము ఏం చేసినాం అనేది గ్రామ ప్రజలందరూ తెలుసు. కనీసం వాళ్ళు ఇక్కడ ఒక 50 గజాల గోడ తప్ప 5 రూపాయల పని దానికన్నా ఎక్కువ ఏం చేయలేరు. కిచెన్ సెట్లు కానీ, హై స్కూల్ కట్టడంలో కానీ, గతంలో సేవ స్వచ్ఛంద ద్వారా సైకిల్ స్టాండ్ కానీ, ఈ బాత్రూంలో కానీ ప్రతి ఒక్కటి కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగింది తప్ప వాళ్ళు చేసింది శూన్యంగా ఉంది. ఈ ఐఎంఎస్ లైట్లు కూడా దాతల సహకారంతో నిర్మించడం జరిగింది. కిచెన్ సెట్ కూడా కొందరు దాతలు, అలాగే స్టేజ్కి కూడా దాతల ద్వారా నిర్మించుకోవడం జరిగింది. మిగతాది మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రూములు కట్టేయడం కానీ, బిల్డింగు కానీ, లైబ్రరీకి సంబంధించిన కానీ, కిచెన్కు సిలిండర్లు సప్లై కానీ ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో జరిగినాయి. కనీసం వాళ్ళు ఒక 50 గజాల గోడ పెట్టి కనీసం బండ మీద ఏం లేకుండా చేసినా ఉంటారు. కానీ బండ మీద బడి ఆ రోజు రమేష్ బాబు బీఆర్ఎస్ పార్టీ ద్వారా, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ద్వారా వివిధ దగ్గర 70-80 లక్షల ఖర్చు చేసి ఇక్కడ నిర్మించడం జరిగింది బిల్డింగు. అలాగే స్కూల్ పిల్లలకు కిచెన్ సెట్లకు కానీ, బాత్రూమ్లకు కానీ ప్రతి ఒక్క నిధులు కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగిందని తెలియజేస్తుంది. గత ప్రభుత్వం హయాంలో ఏ పని చేయలే. మన ఏదైతే డెవలప్మెంట్ అయిందో బండ మీది బడిని బండ లేకుండా చేసిండు మన ఎమ్మెల్యే గారు అని కొంతమంది నాయకులు మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా, గత 2 సంవత్సరాల క్రితం గెలిచిన వెంటనే ఈ ఏదైతే పరారు గోడ ఉందో ఉన్న గోడను తొలగించి అందులో కొంత అమౌంట్ పెట్టి ఒక 20-30-35 గజాల గోడ పెట్టడం జరిగింది. అంతకు మించి ఏ ఒక్క పైసా మందం కూడా పని చేయలేదు. ఇవాళ కొంతమంది అంటారు మొరం పోసిన అంటారు. ఎన్ఆర్ఈజేఎస్లో మొరం పోసిర్రు, గ్రామ పంచాయతీ నిధులతోని బేట్ కట్టిర్రు. మరి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కొంతమంది అంటూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే సాబ్ చాలామంది ఒక ఫ్లోలో చూసిర్రు, మా ఊరు పెద్ద మనిషి గెలిస్తే మనకేదో డెవలప్ అవుతుంది అని. మరి 2 సంవత్సరాల నుంచి కుక్కలు, పందులు, ఆవులు, బర్రెలు అన్నట్టు ఎంతో ఇదైతే ఉన్నది. మరి ఇది కనిపిస్తలేదా మీకు అని నేను ఈరోజు అడుగుతా ఉన్నా. డెవలప్మెంట్ చేసినాము అని, మీరు చేసిన డెవలప్మెంట్ ఏమున్నది ఇక్కడ? ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో మా బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే కదా మొత్తం డెవలప్మెంట్ అయింది. హై స్కూల్ కట్టడంతో 46 లక్షలు, అది మన డైనింగ్ హాల్ పనబడిలో 30 లక్షల రూపాయలు, మన షెడ్డుకు కానీ పోతే అంత దూరం ఎందుకు? ఇక్కడ పెట్టిన చెట్లు కూడా ఇవాళ ఉన్నాయి. చెట్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో అయింది, కేసీఆర్ నాయకత్వంలో అయినా అని ఈ సందర్భంగా చెప్పగా తప్పదు. ఇక్కడ నుండి కూడా మీరు ఏదైతే చేస్తురో దాన్నే చెప్పుకోండి. కానీ కావాలని బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన పనులు కూడా మేమే చేసినాము అని అంటే అది ప్రజలు గమనిస్తుర్రు, చూస్తుర్రు. రాబోయే రోజులల్లో మీకు అర్థమయ్యే విధంగా వాళ్ళు ఉంటారని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. మరి ఈ హై స్కూలు నిర్మాణానికి సంబంధించి మరి దీని అభివృద్ధి గురించి, అదేవిధంగా ఇందులో మొరము బండ కనబడకుండా చేసినామనేటువంటి విషయాలు మరి ఇంతకుముందు చెప్పినట్టు అవి ఈజీఎస్ ద్వారా గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టినాయే తప్ప ఒక్క రూపాయి కూడా మరి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత
స్థానిక ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పెట్టింది ఒక్క రూపాయి ఫండ్ కూడా లేదు. దయచేసి ప్రజలు గమనించాలి. నాయకులు కూడా మొన్న మాట్లాడిన నాయకులకు కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మరి ఏం అభివృద్ధి చేసిండ్రు, ఎన్ని లక్షల నిధులు పెట్టిండ్రు? ఇంతకుముందు చెప్పినట్టు ఆ డైనింగ్ హాల్ పిల్లల కోసం మరి మన ఊరు మన బడిలో భాగంగా అప్పుడు గత ప్రభుత్వ హయాంలో పెట్టుకున్న నిధులే తప్ప ఏ ఒక్కటి కూడా ఇలా చెప్పుకోవడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ ఒక్కటి కూడా లేదు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి కళ్ళబొల్లి మాటలు చెప్పడము, అప్పటి మందం ఏదో చెప్పుకొని గొప్పలు చెప్పుకొని పోవడం తప్ప వేరే ఏం లేదు. అదేవిధంగా మేము మరొకసారి ఇప్పుడు ఇక్కడ ప్రహరీ గోడ విషయంలో, హై స్కూల్ విషయంలో మరి ఉన్న గోడను, పాత గోడను, అప్పటి వరకు ఉన్న గోడను తొలగించి మరి ఒక 50 గజాల ప్రహరీ గోడ మాత్రమే నిర్మించారు. మిగతాదంతా ఓపెన్గా ఉంది. ఇలా మరి పందులు కానీ, కుక్కలు కానీ, ఆవులు కానీ, బర్రెలు కానీ ప్రతి ఒక్కటి స్వేచ్ఛగాన్లకు హై స్కూల్లో పోయి మరి అపరిశుభ్రానికి కారణమైతే ఉన్నాయి. ఇలా పరిశుభ్రత లోపించింది అంటే కారణము ఇవాళ దీన్ని గోడను తొలగించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే పిల్లలకు మరి అనేక ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాదాపు ఏడాదిని అర్థమవుతుంది గోడను కూలగొట్టి, ఇంతవరకు దీనికి ఫండ్స్ పెట్టలే, ఇంతవరకు ఈ గోడ నిర్మాణం గురించి కనీస ఆలోచన చేయలేరు. మరి మొన్న అడుగుతూ ఉన్నారు అక్కడ టీచర్లను కానీ స్టాఫ్ను కానీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీరు ఏదన్నా సమస్యలు మాకు విన్నవిస్తే మేము తీరుస్తామని. ఇది కళ్ళ ముంగట కనబడుతుంది, ఊరందరూ చూస్తూ ఉన్నారు. ఇవాళ ఈ గోడ ప్రహరీ గోడ, దీనికి ఒక గేట్ అవసరం. మరి చుట్టూతా కూడా ప్రహరీ గోడ నిర్మించకపోతే వచ్చేటువంటి ఇబ్బందులు ఆ పిల్లలు అవస్థలు పడుతూ ఉన్నారు. అవన్నీ చూడకుండానే మరి ఇంకేమైనా ఉంటాయి చెప్పండి. మీకు కళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా, మీరు ఇదైతే చూస్తున్నారు కదా, కళ్ళ ముంగట ప్రతిరోజు దీని హై స్కూల్ ముంగటికెళ్ళి మనం నడుస్తున్నాం కదా. మీరు కనీసం విజ్ఞతతో ఆలోచించి దీనికి వెంటనే దీనికి ఫండ్స్ కేటాయించి మేము స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.